హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మనం ఇప్పుడు టీడీపీ సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 70 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. టీడీపీ పార్టీయే ప్రకటించింది. ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి ఇంతమంది 70 లక్షల మంది సభ్యత్వం తీసుకోవాలన్న ఆలోచన, ఇంతమందికి అభిమానులు ఉండటానికి కారణం ఏంటి అనేది నా మొదటి ప్రశ్న. అయితే రాజకీయ పార్టీల పరంగా చూసుకున్నప్పుడు ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీలో చూసుకుంటే, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఉన్న తేడా ఏంటి అనేది ఒకటి నా ప్రశ్న. ఇంకొకటి, అంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసి, అంటే అధ్యక్ష పదవి నుంచి తప్పించి చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా కార్యకర్తలు ఆయనకంటే ఈయనకే మద్దతు ఇచ్చారు. ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల బలం ఏంటి, ఇతర పార్టీలకి ఈ పార్టీ కార్యకర్తలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నా ప్రధాన ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి బలము బలహీనత కూడా కార్యకర్తలు. బలహీనత కూడా. ఓకే. అయితే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో కూడిన ఆ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు కొంతమంది, అంటే అన్ని వర్గాల సమాజంలో అన్ని వర్గాలు. అలాగే ఎన్టీ రామారావు గారి ఇమేజ్ కూడా సినిమా నటుడిగానే కాకుండా అతని చారిటీ కూడా ఉంది. అతను ఒక రకంగా సర్వీస్ ఐకాన్గా చూశారు. పైగా ఆయన ప్రసంగాలు కానీ ఇలా ఆటకు అన్ని సమాజంలో అన్ని వర్గాలని దగ్గర చేసింది. అదొక ఎమోషనల్ మూమెంట్. రైట్. 83లో గెలిచింది. ఆయన ఎమోషనల్ మూమెంట్ని క్యారీ చేయడానికి కాంగ్రెస్ చేసిన ఒక తప్పిదం ఏంటంటే, అది డబల్ అవడానికి కారణం ఏంటంటే, ఆయన పదవీచ్యుతుడిని చేశారు అప్రజాస్వామికంగా. రామ్లాల్ను వాడి నాదెండ్ల భాస్కర్ గారు ఎపిసోడ్. రైట్. దాంతో ఒక్కసారి రాష్ట్రం అంతా బగ్గుమనిపోయింది. అంటే ఇది అన్యాయం అనేటువంటి సామాన్యుడు కూడా దీన్ని ప్రశ్నించాడు, బయటకు వచ్చాడు, యుద్ధం చేశారు. అవును. మేము కూడా అప్పుడు మా కాన్స్టిట్యున్సీ కడియం కాన్స్టిట్యున్సీ అండి. మా ఎమ్మెల్యే గిరిజాల వెంకట స్వామినాయుడు అని నాదెండ్ల భాస్కర్ వైపుకి వెళ్ళిపోయాడు. మేము ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళి ఒక మా గ్రామంలో ఒక 2000-2500 జనాభా ఉన్న గ్రామంలో ఒక 5 ట్రాక్టర్లు రోడ్డు మీద పెట్టాం. ఆ రైతులను అడిగి, ట్రాక్టర్లు రండి మనం ఒక ర్యాలీ తీయాలంటే 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి పెడితే 5 నిమిషాల్లో నిండిపోయి. ఓకే. జనం ఎవరిని అడగలేదు, అక్కడ పెట్టారు అంతే. ఇప్పట్లాగా పలావ్, పులిహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు కూడా లేదు. ఆ ట్రాక్టర్లో ఆల్రెడీ డీజిల్ ఉన్నగాడికి పోసుకుని వచ్చేసారు అంతే. అక్కడ బిలబిలబంట ఎక్కేసారు. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఎమ్మెల్యే ఇంటికి కడి ఉంది. వెళ్ళిపోతే అతను రమ్మని అడిగాం, నువ్వు రా బయటకు. లేడు. కానీ వాళ్ళ ఇంటి ముందు మేము మీటింగ్ పెట్టి అతను ఇక ఎలా మాట్లాడతారో తెలుసు కదా, అలా మాట్లాడవచ్చు పల్లెటూరులో. ఇంకా అప్పట్లో అంటే అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ తెలుగుదేశం పార్టీ తోటి, ఎన్టీ రామారావు గారితో. మాలాంటి వాళ్ళు సపోర్ట్ వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీది చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 83లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసాడు. ఆయన ఓడిపోయాడు. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాడు. ఆయన వ్యాపారం చేసుకుంటాడు. విష్ణుప్రియ హోటల్ ఏదో పెట్టుకున్నారు. శంకర్ రెడ్డి వీళ్ళంతా పార్ట్నర్స్. ఆ తర్వాత ఏమైందంటే, ఈ ఎన్టీ రామారావు గారు నాదెండ్ల భాస్కర్ గారు ఎపిసోడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, జైపాల్ రెడ్డి, కమ్యూనిస్టులు అందరూ కలిపి రామారావు గారిని ఇంకా చంద్రబాబు నాయుడు గారు విశ్వరూపం చూపించేటప్పుడు అప్పుడు రామారావు గారు పూర్తిగా ఆయనకి ఇంప్రెస్ అయిపోయి ఈయన ఉండవా బాబు అని అప్పుడు మళ్ళీ పార్టీలోకి వచ్చాడు. 85లో ఎలక్షన్ వచ్చింది. 84లో పార్లమెంట్ ఎలక్షన్లో ఘన విజయం సాధించింది. పార్లమెంట్లో అతిపెద్ద పార్టీ, ప్రధాన ప్రతిపక్షం. అంటే హోదా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా 2 సీట్లు వచ్చినాయి వాళ్ళ. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఏం చేయొచ్చు, ఆయన పోటీ చేయొచ్చు, ఓ మంత్రి పదవి తీసుకోవచ్చు. 85లో ఆయన పోటీ చేయలేదు, మంత్రి పదవి తీసుకోలేదు, పార్టీ పదవిలో ఉన్నాడు అంతే. కానీ ఆయన చేసిన పని ఏంటంటే పార్టీ కార్యకర్తలను బిల్డప్ చేశాడు, పటిష్టం చేశాడు, కార్యకర్తలు తయారు చేశాడు. మీరు కార్యకర్తలు అంటే ఎవరు అనేటువంటిది వస్తుంది పార్టీకి. రామారావు గారికి అందరూ కార్యకర్తలే, ప్రజలందరూ కార్యకర్తలే. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎమోషనల్ మూమెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది శాశ్వతంగా ఉండదని గమనించాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ వర్కర్స్ ఉండాలి.
ఎమోషనల్గా రామారావు గారు ఒక నేల ఈనిందా అంటే అరుస్తూ వేరు. అవును. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారికి భంగపాటు జరిగింది కూడా అదే. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది వాళ్ళకి. అవును. ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉంటారు, ఓట్లు వేద్దాం అనుకుంటారు కూడా. వాళ్ళని ఓటర్ల కింద కన్సాలిడేట్ చేసి గెలుపు వైపు నడిపించేది కార్యకర్తే. అది లోపించడం వల్ల పవన్ కళ్యాణ్ గారు 2019లో భంగపడ్డాడు. అది జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అలాగా ఉండకూడదని అది ముందే ఆయన కొంచెం తెలివైనడు కాబట్టి కార్యకర్తలు బిల్డప్ చేయడం మొదలెట్టాడు. 89కి వరకు వచ్చేటప్పటికి కార్యకర్తలు బిల్డప్ మంచి స్ట్రాంగ్గా తయారయ్యే టైంకి ఆ పార్టీ మీద కొంత వ్యతిరేకత, పార్టీ ముఖ్య నాయకులు విడిపోయి రకరకాల మార్గాల్లో దెబ్బతీశారు పార్టీని. అంటే రంగా హత్య కూడా వీళ్ళ మీద పడేసి అప్పుడు దెబ్బ తగిలింది పార్టీ. కానీ కార్యకర్తలు తయారై ఉండటం వల్ల కేవలం 1.5 సంవత్సరాలని పార్టీ మళ్ళీ తిరిగి పికప్ అయిపోయింది. అర్థమైందా మీకు? 89 డిసెంబర్ ఎలక్షన్ జరిగింది. మధ్యలో 91 మే నెలలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే రాజీవ్ గాంధీ చనిపోకపోతే 42కి 35 కొట్టేది. అర్థమైందండి? ఫస్ట్ ఫేజ్లో అన్నీ వీళ్ళే గెలిచారు. సెకండ్ ఫేజ్లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అయిన దాంట్లో కూడా 2-3 గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో దేనివల్ల వచ్చింది? కార్యకర్తల బలంగా ఉండడం వల్ల. అలాగే మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ బై ఎలక్షన్లు జరిగినాయి. ఏంటి మండల ఎలక్షన్లు అయ్యి వాటిలో మళ్ళీ మెజార్టీ కొట్టేశారు. ఇది కార్యకర్తల వల్ల జరిగింది. ఇది ప్రజల్లో మార్పు వెంటనే రాదు కదా. అవును. కార్యకర్తలు ఉండటం వల్ల ప్రజల్ని వాళ్ళు డ్రైవ్ చేస్తారు. ఒకటి చెప్పేవాడు పట్టించుకునేవాడు ఉండాలి ఎవడన్నా మాట్లాడితే. అది చంద్రబాబు నాయుడు గారు అలా బిల్డప్ చేసేటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడకు సంబంధించి పార్టీ సీనియర్ కార్యకర్తల కింద ఉన్నవాళ్ళు, వాళ్ళు తెలుగు యువతలో పనిచేసిన వాళ్ళు, తెలుగు యువతకి కొన్ని సీట్లు ఇస్తామని చెప్పారు పార్టీ. ఈసారి ఎలక్షన్స్లో తెలుగు యువతకి కోటాలో కొన్ని సీట్లు 2-3 తెలుగు యువతలోంచి ఉన్న నాయకులు కూడా మేము అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే వాళ్ళు అనివార్య కారణాల వల్ల ఆ సీట్లు ఇవ్వలేకపోయారు. అదే వీళ్ళు అడగడానికి వచ్చిన వాళ్ళు అప్పుడు తెలుగు యువత బాధ్యుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇద్దాం అనుకున్నాం, ఇవ్వలేకపోయాం, ఏం చేస్తాం నెక్స్ట్ టైం చూద్దామని కొంచెం దురుసుగా మాట్లాడి లేకపోతే సమాధానం సరిగ్గా చెప్పలేదు. రెస్పాన్స్ బాగాలేదు. సరే ఇంత ఏం చేస్తాడు కార్యకర్త, పార్టీ అధినాయకత్వం అంతా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటుందంటే సెంట్రలైజ్డ్ అయిపోయి ఉంటుంది. అక్కడ వాళ్ళు నో అని రిజెక్ట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఏం మాట్లాడడానికి మూసుకుని పోవాలి, మూసుకుని పైన కిందనే. అదే పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే ముందు చంద్రబాబు గారు క్యాబిన్లోకి వెళ్ళారంట. సరే ఆయన ఉన్నాడు కదా సరిగ్గా, అప్పుడు కర్షక పరిస్థితి ఏదో చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోబెట్టి సాల్ట్ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లు ఇప్పించి ఏంటి విషయం అది ఇదని మాట్లాడి వాళ్ళు ఓదార్చి నిర్ణయించి మీకు కంగారు పడకుండా మీకు వేరే ఏ అవకాశాలు వస్తే అవకాశాలు చూద్దాం, నెక్స్ట్ టైం మనం మీకు మంచి అవకాశం వచ్చేలా చూద్దామని వాళ్ళు ఉపశమనం కలిగేలాగా మాట్లాడాడు. అది వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు 100 మంది చెప్తారు, ఆ 100 మంది 1000 మంది చెప్తారు. ఇలా బిల్డప్ చేసాడు ఆయన. ఈ 94 ఎలక్షన్ వచ్చింది. 94 ఎలక్షన్లో ఇక మామూలు విజయం కాదు అది. అది అయిపోయిన తర్వాత అంత తొందరగా మళ్ళీ రామారావు గారి మీద అసంతృప్తి ఎందుకు వచ్చింది? వీళ్ళందరికీ అది అయ్యాన్ని చూడటం ఇష్టం లేకుండా పోయింది. కార్యకర్తలకే నచ్చలేదు, ప్రజలకే సంబంధం లేదు. దీంట్లో కార్యకర్తలందరూ కూడా డోకొచ్చింది ఆవిడ. దాంతో ఇది దాన్ని అవకాశంగా తీసుకున్నారు. నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు, మార్పు అవసరం అనుకున్నారు, మార్చినప్పుడు కార్యకర్తలు కూడా అది సమ్మతము. ఆ కార్యకర్తలకు నచ్చలేదనుకోండి ఆ నిర్ణయం, డెఫినెట్గా చంద్రబాబు గారు సీఎం అవ్వలేడు. అయితే ఇక్కడ ఈ కార్యకర్తలని వీళ్ళకి అసంతృప్తి వచ్చినా ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా గొంతు కోరికలు కోరుతారు, వాళ్ళకి కూడా ఎక్కువ ఊహించుకుంటారు, అవి ఉంటాయి. అయినా సరే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది పార్టీతో. ఏమైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగానే పనిచేస్తారు, ఏకదాటి మీద ఉంటారండి. వాళ్ళ బలం అది. బలహీనత ఏంటంటే వీళ్ళు తుమ్మినా దగ్గినా నువ్వు అలా తగ్గకూడదు, 2 సార్లే తగ్గాలి, లేకపోతే తెల్లబట్టలు వేసుకోవాలి, తల దూకోవాలి, ఇలాంటి మాటలు చెప్తారు. ఓకే. అంటే నేను అబ్జర్వ్ చేసింది వైసీపీ తరపున ఉన్న కార్యకర్తలు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా ఒప్పు చేసినా అది వాళ్ళని సమర్థించారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి చేసినప్పుడు ఎంతగా పొగుడుతున్నారో ఒక్క చిన్న తప్పుడు నిర్ణయం తీసుకుని విమర్శిస్తున్నారు. అసలు చిన్న మిస్టేక్ జరగకుండానే ముందే మొదలెడతారు. అసలు సపోజ్ సానా సతీష్ని వరకు రాజ్యసభ ఇస్తారు కదా, అది ఇస్తారో ఎవరో తెలియదు. ఊహాగానమో లేకపోతే
ఊహాజనితమో తెలియదు. ఆ వార్తలు బయటకు వచ్చినా మొదలెట్టేశారు. అలాగే అతనికి ఎలాగిస్తారో అతను పెద్ద 420 అది ఇది అని మాట్లాడేస్తున్నారు. అవును అవన్నీ అదే బలహీనత పార్టీకి. బలము బలహీనత అదే కార్యకర్తలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ ఏంటంటే అచ్చం అలాగే అతనిలాగే పైన పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి. ఓకే, అది కారణం. ఓకే. ఇప్పుడు ఈ దేశంలో అలాంటి పార్టీ బీజేపీ ఉందండి. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ కార్యకర్తలు వాళ్ళు కూడా అంత కమిటెడ్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లక్ష్యం, ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని చేరుకోవడం కోసం వాళ్ళు ప్రయాణం చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బీజేపీ పార్టీ కూడా వాళ్ళ ఆఫీసులో మడత మంచం కూడా దుప్పట్లో పట్టుకెళ్ళి పరుచుకుని పడుకుని ఇంకా ఏమి సౌకర్యాలు ఏం చూసుకోకుండా వాళ్ళని పట్టుకుని ఏలాడబడి గబ్బిలో ఏలాడబడితే చూసారు పిల్లలు అలా ఏలాడబడిన వాళ్ళకి అందరికీ సడన్గా నాడాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ గట్ట అయిపోతారు, లేదా ఒక పెద్ద మంత్రి అయిపోతారు, గవర్నర్లు అయిపోతారు, ఇలా ఏదో ఒకటి చేస్తారు. అంటే నేను గబ్బిలాలతో పోల్చండి అంటే పట్టుకుని ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేయరు. చేస్తే అద్వానీ గారు లాంటి వాళ్ళు చేస్తారు కానీ చిన్నవాళ్ళకి చేయరు. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు అడుసుమల్లి శ్రీనివాసరావు గారితో టీడీపీ కార్యకర్తలకి మిగతా రాజకీయ పార్టీలకి కార్యకర్తలకి ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటో ఆయన మాటలో విన్నాం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.